గణపతి నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. 11 రోజుల పాటు అశేష భక్తజనాలతో పూజలందుకున్న ఖైరతాబాద్ గణేశుడు సాగర గర్భంలో కలిసిపోయాడు. 58 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువు, 50 లక్షల రూపాయల వ్యయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లంబోదరుడి శోభాయాత్ర ఘనంగా సాగింది. జిల్లాల్లోనూ నిమజ్జన కార్యక్రమం ఘనంగా సాగింది. భాగ్యనగరంలో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఘనంగా సాగింది. గతేడాదితో పోల్చితే ఈసారి నిమజ్జనం ముందుగానే ముగిసింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఒక్కో మలుపు సునాయాసంగా అధిగమిస్తూ 7 గంటల పాటు ఈ భారీ లంబోదరుడు భక్తజనాన్ని అలరించాడు. ఖైరతాబాద్ నుంచి లక్డీ కపుల్, మెట్రో రైల్ భవనం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లుమిని పార్క్, సచివాలయం మీదుగా ఈ శోభాయాత్ర సాగింది. దేశంలో ఏ వినాయక నిమజ్జనానికి రానంత మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడికి తరలిరావటం విశేషం. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వామి సేవలో తరించారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గులోని 4వ క్రేన్ వద్ద భక్తుల జయ జయ ధ్వానాల మధ్య హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ గణేశుడు జలప్రవేశం చేశాడు. సైబరాబాద్ పరిధిలోని సరూర్ నగర్ లోను నిమజ్జనం వైభవంగా సాగింది. ఉప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లోని విగ్రహాలను సరూర్ నగర్ చెరువులో నిమజ్జనం చేశారు. కాప్రా చెరువులో గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరిగాయి. జిల్లాలోనూ నిమజ్జన కార్యక్రమం ఘనంగా సాగింది. నిజామాబాద్లో రథయాత్ర కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో గణపతి నిమజ్జనోత్సవాలు ముగిశాయి. వివిధ గ్రామాల నుంచి వందలాది విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదీ పాయల్లో నిమజ్జనం చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆనందోత్సాహాల మధ్య గణపతి నిమజ్జనం జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగించిన వినాయక విగ్రహాలను మహబూబ్ సాగర్లో నిమజ్జనం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఆదిలాబాద్లో మద్యం అమ్మకం సాగిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు.